అసల ఈ కాలంలో దీన్ని ముడిపెట్టేస్తున్నారు. అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు జరిగిన అనుభవం గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఇక్కడేంటంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో స్వామివారి యొక్క ఫోటోలు, అమ్మవారి యొక్క ఫోటోలు వస్తూ ఉంటాయి. వీక్షిస్తూ నేను చెప్పేది వింటారని నేను కోరుకుంటున్నాను. అయితే నేను నా చిన్నప్పటి నుండి కూడా ఒక ఒక విషయాన్ని నేను వింటూ ఉంటున్నాను. అదేమిటి అంటే గనక పూజ చేయాలంటే వయసు ఉండాలి. అంటే వయసుతో ముడిపెట్టేస్తున్నారు. ఎలా అంటే పూజ చేయాలంటే మా మా చుట్టుపక్కల మేము చూసిందేంటంటే గనక పలానా వయసొచ్చిన తర్వాత చెయ్యాలి అంటే ముసలివాళ్ళు అయిపోయినాక అంతా మీరన్నీ కూడా బాధ్యతలన్నీ కూడా తీర్చేసుకున్న తర్వాత అప్పుడు పూజ చేయాలని చాలా మంది అంటూ ఉంటున్నారు. అయితే నేను అది ఎంతవరకు కరెక్టు అంటే అది చాలా తప్పండి. అంటే పూజకు, వయసుకు సంబంధం అనేది ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అయితే మనం ఈ యొక్క జీవితం మనకి స్వామి ప్రసాదించారు. అయితే ఇది ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలీదు. నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నేను ఈ సంవత్సరం పుట్టి ఈ సంవత్సరం వరకు బతికి ఉంటాను అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు కూడా. ఏ డాక్టర్ కానీ, ఏ లాయర్ కానీ, ఏ ఇంజనీర్ కానీ నువ్వు ఈ టైం నుండి ఇంతవరకు బతుకుతావని ఎవ్వరూ చెప్పలేరు. అది దైవ నిర్ణయం మీదే ఉంటుంది. దైవం ఏదైతే రాశాడో అది పంపిస్తాడు. అదే నువ్వు ఈ జన్మ ఎత్తి నువ్వు అదే పాపం చేసుకుంటూ నువ్వు అలానే ఉండి చనిపోతే నీకు ఇంకా ఈ యొక్క మానవ జన్మ ఇచ్చినందుకు స్వామికి, అలాగే ఇప్పుడు ఆయన పుట్టించాడు మనని. మనం ఏం చేయాలి? మనం సత్కార్యం చేసుకుని మళ్ళీ స్వామిలోకి వెళ్ళాలి. అంతేగాని మనం చెడు పనులు చేస్తూ, చెడు కార్యక్రమాలన్నీ చేస్తూ ఏముందులే ముసలాలైనాక ఆ పుణ్యం సంపాదించుకోవచ్చు, ఇప్పుడంతా కూడా నాకు నచ్చినట్టుగా బతికేస్తాను, నాకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తాను అని ఎగిరెగిరి పడితే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడంతా చక్కగా లైఫ్ అంతా కూడా రీల్ అవుతుంది. ఏదో ఒక సమయంలో ఇప్పుడు యాక్సిడెంట్లు ఎలా అవుతున్నాయో తెలియట్లా. ఇవాళ నుంచున్నట్లుగానే పోతున్నాడు, నువ్వు కూర్చున్నట్లుగానే పోతున్నాడు. లేదంటే పని మీద బయటికి వెళ్ళి మన తప్పు లేకపోయినా ఎదురోడు వచ్చి మన గుద్ది మనం చచ్చిపోతున్నాం. ఈ యొక్క మన జన్మ ఇచ్చినందుకు మనం ఈ మానవ జన్మ ఎందుకు వస్తుందంటే కనుక మన యొక్క పాత కర్మలు ఏమన్నా ఉంటే అవన్నీ పోగొట్టుకోవటానికి మళ్ళీ జన్మ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి జన్మ మనకు స్వామి మళ్ళీ ఇచ్చాడు అంటే కనుక మన గత జన్మలో ఏదో పాపం చేస్తుంటాం. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తే ఈ యొక్క మానవ లోకంలో ఉండి మనం స్వామిని ఆరాధించి మళ్ళీ ఈసారైనా సరే నరకంకి వెళ్ళకుండా డైరెక్ట్ స్వామి సేవలోకి వెళ్ళేటట్లు స్వామిలోకి ఐక్యమయ్యేటట్టు మనం బతకాలి, మనం నలుగురిని బతికించాలి. అంతేగాని పూజ చేయాలి అన్నామని కానీ 24 గంటలు పూజ చేసేద్దాం కూర్చుని అని కాదండి. అక్కడ మనం చేసే ప్రతి పనిలో స్వామిని చూసుకుంటూ మనం చదువుకుంటున్నామా, ముందు కాలేజీకి వెళ్తాం, కాలేజీకి వెళ్ళంగానే అక్కడంతా కూడా చూస్తాం. తర్వాత ముందుగా సరస్వతీదేవి అని మనసులోనే చెప్పుకోవాలి. సరస్వతీదేవి, నేను ఇక్కడ విద్యను ప్రారంభిస్తున్నాను ఈ కాలేజీలో, నువ్వు అంతా నా అందుండి చేయమని అడగటమే అదే పూజ అండి. ఇంకా స్పెషల్గా అగరవత్తులు దీపం వెలిగించి పూలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేస్తే అది మనం కోసం అంటే ఏకాగ్రత కోసం చేసేదండి పూజ. విగ్రహం పెట్టుకుని మనం పూజ ఎందుకు చేసుకుంటామంటే కనుక ఏకాగ్రత మనకి స్వామికి మధ్య ఏకాగ్రత. ఇప్పుడు ఏమీ లేదండి, మనం ఒక గోడ పక్కనే కూర్చున్నాం, మనకి ఆ గోడను చూస్తే ఏవో ఆలోచనలు వస్తాయి. అలా కాకుండా మనం ఒక విగ్రహం చూస్తూ ఉంటే స్వామి మన ముందే ఉన్నాడు అనే భయంతో మనమంతా ఆ స్వామిని చూస్తూ మనం ఆరాధిస్తూ ఉంటాం. అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అర్థమైంది కదండి? వయసుకు పూజకు సంబంధం లేదు. ఆ వయసు వచ్చినప్పుడే పూజ చేయాలనేది ఏం లేదండి. ఇప్పుడు నుండే పూజ చేయడం అనేది, చిన్నప్పటి నుండే పూజ అలవాటు చేయండి పిల్లలకి, చాలా మంచిది. అలాగే ఆ వయసు వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళ నొప్పులని, షుగర్లని, ఇవన్నీ వచ్చేసి మనం ఇంతవరకు చేసిన అప్పుడు తప్పులన్నీ కూడా అట్లానే ఉండిపోతాయి, కానీ పుణ్యాలు అయిపోవు. ఆ సమయంలో మనకి రోగాలు వచ్చి ఇవొచ్చి మనం ఏ పని చేయలేక చాలా ఇబ్బంది పడతాము. అదే ఇప్పుడు నుండి కూడా మనం చేసే పనిలో పుణ్యాన్ని ఎత్తుక్కుంటూ మనం చేసే పనిలో ఒక 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఆ 10 రూపాయలతో ఒక 5 రూపాయలు దానం ఇచ్చి ఒక 5 రూపాయలు మనం స్వీకరించి మనం అలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పూజ అంటే ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పనిని ఆ యొక్క పూజగా
ఆ యొక్క పనిలోనే శ్రద్ధగా చేస్తే అదే స్వామికి చెందుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కరించుకుని మన స్వామికి చేస్తే అది స్వామికి చెందుతుంది. అంతేగాని పూజకు వయసుకు ఎటువంటి సంబంధం లేదండి. ఏ వయసు వాళ్ళైనా పూజ చేసుకోవచ్చు. ఇంకా చిన్న వయసు నుండే పూజ చేసుకున్నారు అంటే కనుక వారు తప్పకుండా పెద్ద అయ్యేసరికి వారు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారని చెప్తారు. అలాగే ఎవరైతే ఈ యొక్క పూజ చేసి పెద్ద వరకు వచ్చి తర్వాత వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అది నేను ఫాలో అవ్వండి. మీరు కూడా మీ పిల్లలకు కూడా ఎవరైనా పిల్లలు ఉంటే చక్కగా ఇది అలవర్చుకోండి. మీ ఇంట్లో ప్రతిరోజు ఒక పువ్వు పెట్టి నమస్కరించుకున్న చాలు. అలా చేసి స్వామివారిని మీరు కూడా ధ్యానించి మీరు కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. అంటే నేను చిన్నప్పటి నుండి విన్న ఈ విషయాన్ని మీతో తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఎక్కడన్నా విన్నారా? వింటే గనక వారికి తప్పకుండా ఈ మాట చెప్పండి. ఈ జీవితం శాశ్వతం కాదు. అలాగే ఏ సమయంలో ఎలా మనం చనిపోతామో తెలీదు. కానీ మనం ఈ పూజ చేసుకోవటం వల్ల, మనం చిన్నప్పటి నుండే అలవాటు చేసుకోవటం వల్ల ఏదో ఒక రోజు మనకు ఆ పూజ ఫలించి మనకి మంచి మార్గాన్ని, మంచి ఉద్యోగాన్ని, మంచి మార్గాన్ని స్వామి ప్రసాదిస్తాడు. మనం స్వామికి కృతజ్ఞతగా చేసే పూజే ఇది. అంతేగాని చాలామంది కూడా చాలా పూజలు చేస్తారు. చేసి నాకు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని కూడా అంటారు. కానీ స్వామి ఇవ్వాల్సినప్పుడు మనం ఎంత చేసినా ఆ పాత కర్మ అంతా పోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే కనుక పాత చేసినవన్నీ కూడా పోయి ఇప్పుడు కొత్తది మనం సంపాదించుకుంటున్నాం. అలాగే మనం ఇప్పుడు స్వామివారికి పూజ చేస్తున్నామంటే కనుక మనం పాత కర్మ అంతా కూడా పోయి ఇప్పుడు మంచిదికి రావాలంటే కొంచెం సమయం పడుతుంది. అలా రాగానే మనకు మన యొక్క కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. అలా మనం చిన్నప్పటి నుండి కూడా పూజ చేస్తే మనం పెద్ద అయ్యే కొద్దికి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటామనేది నేను నమ్ముతూ ఉంటాను. చాలామంది కూడా అలా చేసి అలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా పూజను ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. చిన్న వయసు నుండి చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే పెద్దవాళ్ళు అయిపోయినాక చేసే పూజ ఫలిస్తుంది, చెయ్యకూడదని నేను అన్ను. కానీ ముందు నుండే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను నమ్ముతాను. ఏంటంటే చాలామంది కూడా రిటైర్ అయిపోయినాక అప్పటి నుండి పూజ చేసుకుందాంలే అని అనుకుంటారు. తప్పండి అది. ఇప్పుడు మీరు ఏ సమయంలో ఎలా అవుతుందో తెలియదు. మన జీవితం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు ఎలా చనిపోతామో తెలియదు, ఎలా మళ్ళీ బతుకుతామో కూడా తెలీదు. అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా నిత్యకర్మ చేసుకుంటూ ఉంటే అదే చనిపోయేటప్పుడు ఆ దేవుడే కాపాడతాడని అనుకోవచ్చు కదా. అలా కూడా అవే అవకాశాలు ఉన్నాయండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.